is Panikumar Adepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL season 2025 season 18 మ్యాచ్ నెంబర్ 8కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్ని రెండు టైటాన్స్ మధ్య మ్యాచ్ అలా ఉంటుందని చెప్పచ్చు మాట. హెడ్ టు హెడ్ ఈ మ్యాచ్ ఎలా ఉంటుంది, ఈ మ్యాచ్ అనాలిసిస్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఏంటి, ఎవరు గెలుస్తారు, చిన్న ప్రొడిక్షన్ ఇప్పుడు తెలుసుకుందాం. కమింగ్ టు పాయింట్, ఇందులో వచ్చేసి ఇది చపాక్ స్టేడియంలో జరుగుతుంది. చపాక్ స్టేడియం అంటే తెలుసుగా, పిచ్ ఎలా ఉంటుంది అలాగా స్లో బ్యాటింగ్ పిచ్ లాగా ఉంటుంది. సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళకి స్లో చేసింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఒక టైప్ ఆఫ్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, అది ఎక్కువ మనకి పనిచేయదు అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కనుక ఒక 170+ స్కోర్ చేయగలిగితే గ్యారంటీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ టైం బ్యాటింగ్ చేసే వాళ్ళకి చేసింగ్ చూసి చాలా ఇబ్బంది పడతారు. లాస్ట్ మ్యాచ్లో చూసాం, ముంబై మీద చాలా తక్కువ రన్స్ 160 రన్స్కి చాలా ఇబ్బంది పడింది. అలాగే ఒకవేళ టాస్ గెలిచి కోహ్లీ టీం అంటే ఆర్సీబీ బ్యాటింగ్ తీసుకుని 190 రన్స్ చేయగలిగితే ఖచ్చితంగా గెలిచినట్టు ఇంకే మ్యాచ్. ఓకే, ఇప్పటి వరకు జరిగిన ఈ టోటల్ ఐపీఎల్ దాంట్లో ఇద్దరు హెడ్ టు హెడ్ తలపడ్డారు. వాళ్ళు బలబలాలలో ఒకసారి చూద్దాం. టోటల్ ఇక అన్ని ఐపీఎల్స్ కలిపి హెడ్ టు హెడ్ వచ్చేసి 33 మ్యాచెస్ హెడ్ టు హెడ్ తలపడ్డాయి. అందులో సిఎస్కే వచ్చేసి 22 టైమ్స్ గెలిచింది, ఆర్సీబీ వచ్చేసి 11 టైమ్స్ మాత్రమే గెలిచింది. రికార్డ్ ఏంటో అర్థమైపోయింది. అండ్ అట్ ది సేమ్ టైం చపాక్ స్టేడియంలో టోటల్గా 9 టైమ్స్ హెడ్ టు హెడ్ తలపడ్డాయి. దాంట్లో ఆర్సీబీ ఒక్కసారి మాత్రమే గెలిచింది అండ్ సిఎస్కే 8 టైమ్స్ విన్ అయింది. దీన్ని బట్టి అర్థమైపోయింది ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉంది. ఆ ఆర్సీబీ 1 టైం కూడా ఫస్ట్లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడెప్పుడో ఒకసారి గెలిచింది, తర్వాత ఎప్పుడు గెలవాల. ఈసారి చపాక్ స్టేడియంలో ఆర్సీబీ గెలుస్తుందా లేదా అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఒకసారి రెండు టీమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. రెండు టీమ్స్ కూడా తమ ఫస్ట్ మ్యాచెస్ గెలిచాయి. ఆర్సీబీ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ మీద గెలిచేసింది, సిఎస్కే వచ్చేసి ముంబై ఇండియన్స్ మీద గెలిచేసింది. సో అది ఇప్పుడు వచ్చేసి నాకు తెలిసినంత వరకు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, రచన్ రవీంద్ర, దీపక్ హుడా, శివం దూబే, రవీంద్ర జడేజా, శాంకూరన్, ఎంఎస్ ధోని, అశ్విన్, నూర్ అహ్మద్, పతిరాణా, నాథన్ ఎలిస్, రాహుల్ త్రిపాఠి, ఇది టీం టోటల్. లాస్ట్ టైం వచ్చేసి బద్రానా ఆడలేదు, తమ ఫిట్నెస్ ఏదో ఉన్నది. ఈసారి బద్రానా ఆడొచ్చు అని చెప్పేసి ఒక చిన్న అనాలిసిస్. అండ్ ఇట్ సైడ్కి వస్తే ఆర్సీబీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, పిల్ సాల్ట్, రజిత్ పార్కర్, లివింగ్స్టోన్, జతీష్ శర్మ, టిమ్ డేవిడ్, కునాల్ పాండ్యా, రషిక్, భూవీ, ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఆడతారు. భూవీ లాస్ట్ టైం ఫీవర్ ఉంటే ఆడలేదు, ఈసారి భూవీ ఆడే ఛాన్సెస్ 99.9% ఉన్నాయి. అండ్ సుయేష్ శర్మ, హేజ్లీవుడ్, యాస్ దయాల్, దేవదత్, ఇది టీం ఓవరాల్గా. రెండు చూస్తున్నారు, రెండు వైపులో బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. చెప్పినా కదా, ఇది టోటల్గా టాస్ మీద ఆధారపడిందని చెప్పచ్చు. ఇంకా పాయింట్కి వస్తే హూ విల్ విన్ అనే దాని గురించి వస్తే ఇది చాలా కష్టం చెప్పడం, ఎందుకంటే 50-50గానే ఉంది. కాకపోతే ఇందులో టాస్ మీద ఆధారపడింది. ఒకవేళ టాస్ గెలిచి బెంగళూరు కనుక బ్యాటింగ్ తీసుకుందో ఖచ్చితంగా వాళ్ళు 170, 180 కొట్టారు అంటే ఓకే. నా ప్రెడిక్షన్ ఏంటంటే వీళ్ళు ఇందులో 170+ స్కోర్ చేయగలుగుతుంది అని చెప్పేసి నా ఒపీనియన్. ఇంకా ఓవరాల్గా చూస్తే నేను చెప్పేది ఆర్సీబీ గెలవచ్చు 1%తో. నేను చెప్పేది 1% టాస్ మీద ఆధారపడింది, బెట్టింగ్లో పెట్టుకోకండి. ఆర్సీబీ గెలవచ్చు. ఓకే, ఇది నా ప్రెడిక్షన్ మాత్రమే. ఓవరాల్గా చూస్తే ఇది మంచి ఎంటర్టైన్ మ్యాచ్ అనుకోవచ్చు. ఇక్కడ ధోని, కోహ్లీ ఇద్దరు ఆడటానికి చూస్తున్నారు కదా. ధోనితో కోహ్లీ ఆడే ఆఖరి మ్యాచ్ అని చెప్పొచ్చు చపాక్ స్టేడియంలో. తర్వాత మళ్ళీ ఛాన్స్ రాదు. సో ఇక్కడ కానీ గెలిస్తే కోహ్లీకి మంచి టీం ఉంటుంది, ఆర్సీబీ వాడికి మంచి ఇంప్రెస్ ఉంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. ఓవరాల్గా మరిన్ని ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. దానివల్ల మీరే కాదు, మీ కుటుంబం కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది. సే నో టు బెట్టింగ్ యాప్స్. దిస్ ఇస్ Panikumar Adepalli signing off.